దేవుని మందిరానికి అయితే వచ్చారు, కానీ దేవుని నడిపింపును అలవాటు చేసుకోలేదు. దేవునితో నడవటం అలవాటు చేసుకోలేదు. వ్యక్తిగతంగా దేవునితో కలుసుకొని, దేవునితో మాట్లాడుకొని, ఈ లోకం అంతా నన్ను వదిలినా నాకు నువ్వు చాలు యేసయ్యా అన్న మెట్టుకు రాలేకపోయారమ్మా. ఈ లోకమంతా నన్ను వదిలేసినా యేసయ్యా నాకు నువ్వు చాలు, నాకు నువ్వు చాలు, నీ కోసం బతికేస్తా ప్రభువా. ఈ శరీరం సహకరించకపోయినా, నా పరిస్థితులు ప్రతికూలమైన చేదైన అనుభవాల్లో గుండా నేను వెళ్ళినా నువ్వు నాకు తోడై ఉన్నావు, నీ కోసం బతుకుతా ప్రభువా, నీ కోసం జీవిస్తా అన్న అనుభవంలోకి వాళ్ళు రాలేదు. అందుకే వాళ్ళకి ఎదురైన కొన్నిపాటి చేదైన అనుభవాలకి, చిన్న చిన్న ఇబ్బందులకి ప్రాణాలు తీసుకున్నారు. మందిరానికి రాలేదా? వచ్చిన వాళ్ళే. ఎందుకు అలా ఎఫెక్ట్ అయిపోయారు? వచ్చారు, సన్నిధికి వచ్చారు, కానీ దేవుని సహవాసానికి అలవాటు కాలేకపోయారు. ఒక రకంగా అది నా ఓటమి, వారి ఓటమి కాదు. నేను సరిగ్గా వారికి ఈ మ్యాటర్ వంట పట్టించలేకపోయానేమో, దీన్ని బాగా వాళ్ళ హృదయాల్లోకి తీసుకెళ్ళలేకపోయానేమో, దీన్ని నేను అలవాటు చేయలేకపోయానేమో. ఒకవేళ దేవునితో నడిచే అలవాటు వాళ్ళకుంటే వాళ్ళు చావకపోదురు కదా, ప్రాణం తీసుకోకపోదురు కదా, ఆ చేదును తట్టుకునే శక్తి వాళ్ళకు వచ్చేది కదా అని నాకు బాధ. ఓకే, 3 పరిస్థితులు. ఒకటి, దేవునితో నడవటం నువ్వు కానీ అలవాటు చేసుకుంటే పాపంలో పడకుండా కాపాడబడగలవు. ఒకవేళ ఏదైనా అడుగులు జారి డిస్టర్బ్ అయినా, తొట్టుపడినా, దుష్టుడు శోధించి పడినా తిరిగి లేవగలిగేటువంటి అవకాశం దేవునితో నడిచే వాళ్ళకే ఉంటుంది. దేవునితో నడవని వాళ్ళకి ఆ ఛాన్స్ లేదు. ఒకటి. రెండవది, దేవునితో నడిచే వాళ్ళు సాతాను నడిపింపుని గుర్తుపట్టి దాన్ని అధిగమించి బతకగలుగుతారు. దేవునితో నడవగలిగిన వాళ్ళు, దేవునితో నడవటం నేర్చుకున్న వాళ్ళు సాతాను నడిపింపుకు లోబడి తమ ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంది. జీవితాలు నాశనం చేసుకునే అవకాశం ఉంది. క్షణికావేశాలకు లోనై తప్పటడుగులు వేసి, తప్పుడు పనులు చేసి, తొందరపాటు నిర్ణయాలు చేసి తమను తాము నాశనం చేసుకునే అవకాశం కూడా ఉందమ్మా. అబద్ధం ఆడకుండా చెప్పండి, ఎంతమందికి అర్థం